దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరము గడిచిన 7 నెలలను బట్టి, ఈ 2024 సంవత్సరము ఇచ్చిన 8వ నెలను బట్టి, నా ప్రభు ఇచ్చిన శక్తిని బట్టి, ఏర్పాటు చేయబడిన సంఘాన్ని బట్టి నా 2 చేతులు జోడించి ఇంతవరకు నన్ను, నా భార్య బిడ్డలను, నా సంఘాన్ని తన సజీవమైన రెక్కల చాటున దాచుకున్న రీతిని బట్టి మహోన్నతుడైన నా యేసు ప్రభు వారికి నా శిరస్సు వంచి మనసారా స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రియ సంగమా, ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన సంగమా, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. వాక్యమే దేవుడు మీ దగ్గరకు వస్తున్నారు. ప్రేమతో ఆహ్వానించండి. మరి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని యందు ప్రియులారా, ప్రభు ఇచ్చిన మహాధన్యత మనము ఇప్పుడు సజీవులుగా ఉండడం. నా ప్రభు కార్యం వెంబడి కార్యము, కృప వెంబడి కృప చేసే దేవుడు నా దేవుడు. అవి మన కంటికి కనిపించవు, మన చెవులకు వినిపించవు. అవి జరిగిన తర్వాత చూస్తావు, ఆహా ఎంత గొప్ప కార్యం చేశాడు నా దేవుడని. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా కార్యము చూడలేని వారు ఎవరంటే దొంగ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, ప్రార్థన లేని క్రైస్తవులు, హృదయ శుద్ధి లేని క్రైస్తవులు, దేవునికి విరోధంగా ప్రవర్తించే క్రైస్తవులు. మరి క్రైస్తవులు అని ఎందుకంటున్నారు అని అనుకుంటున్నారా? రక్షణ పొందారు కాబట్టికి. రక్షణ పొందినంత మాత్రాన దేవుని బిడ్డలారా దేవుని కార్యము చూస్తారు అని ఎక్కడా కూడా లేదు. దేవుని బిడ్డలారా, నా ప్రభు యందు భయభక్తులు కలిగి బ్రతికి ఎవరైతే ఉంటారో వారే దేవుని కార్యము చూడగలరు. వారే నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా. ఈ మాటలు చాలామందికి నచ్చవు. దేవుని బిడ్డలారా, వాడు దైవజనుడైనా, సేవకుడైనా, విశ్వాసి అయినా, మరి ఎవరైనా దేవుని యందు ప్రియులారా చాలామందికి నచ్చవు. ప్రియులారా, నా ప్రభువు మాట్లాడిన మాట కొంతమందికే నచ్చుతుంది. కొంతమందికి దేవుని బిడ్డలారా వారి పండ్లు కొరుకుటియు, వారు మహోక్రోధముతో ప్రభు మీద తిరగబడ్డారు. వాళ్ళకి ఎందుకు నచ్చలేదు? వారెందుకు నా ప్రభు మీద తిరగబడ్డారు? వారెందుకు పండ్లు కొరికారు? దేవుని బిడ్డలారా, మిగతా వారు ఎందుకు మరి నా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డారు? ఆలోచించండి. ఈ ధర్మశాస్త్రం వారికి తెలియదా? వారికి తెలుసు. వారు చదవలేదా? చదువుతున్నారు. అలాగే ఈ బైబిల్ చదువుతున్న క్రైస్తవులకి తెలియదా? ఈ ప్రార్థన చేస్తున్నాం అనుకున్న క్రైస్తవులకి తెలియదా? వాక్యము చెప్పానులే అనే సేవకుడికి తెలియదా? ఆలోచించండి దేవుని యందు ప్రియులారా, ఎవరైతే నీవు పొడుగు ప్రార్థన చేస్తున్నావో, పొట్టి ప్రార్థన చేస్తున్నావో నాకు అనవసరం అబ్బా, నా దేవుడికి అనవసరం అబ్బా, నాకు అనవసరం, నా దేవుడికి అనవసరం. నీవు హృదయ శుద్ధితో దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానికి లోబడ్డావా లేదా అన్నది నా ప్రభుకు అవసరం. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్. కాకపోతే చెప్పండి, నేను సేవ వదిలేసి పైకి వచ్చేస్తాను. ఇది లైవ్ వెళ్తుంది, అనేక మంది చూస్తున్నారు కూడా. బాబు మీరు కూడా చెప్పండి, ఈ మాటలు వింటున్నారు కదా, ఒకవేళ కావాలితే నాకు ఫోన్ చేయండి. ఇది అబద్ధం అని చెప్తే నేను సేవ వదిలేసి బయటకు వచ్చేస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అనుకోకండి. రక్షణ పొందినంత మాత్రాన దేవుని బిడ్డలారా రక్షకుడు మీ కంట కనబడ్డావు. రక్షణ పొందావు, వాక్యానికి లోబడావు, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నావు, అప్పుడే నా దేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, వేషం వేయొద్దు, మోసము చేయొద్దు. వేషము వేయొద్దు, మోసము చేయొద్దు. దయచేసి మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ 2 విడిచిపెట్టండి. రండి, నా ప్రభు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నా ప్రభు దగ్గర రండి, ఈ వాక్యానికి లోబడండి. ఈ వాక్యానికి ఎవరైతే లోబడతారో దేవుని బిడ్డలారా వారే నిజమైన క్రైస్తవులు. నేను లోబడ్డానండి అని నాకు చెప్పవసరం లేదు. నా ప్రభు సర్టిఫికేట్ చేస్తాడు. నా ప్రభు సర్టిఫికేట్ చేస్తాడు నా ప్రభు. దేవుని యందు ప్రియులారా,
అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. అలాగని నేను నిజమైన బోధకుడిని అని చెప్పట్లేదు. వక్రీకరించకండి. ప్రభు వాక్యానికి లోబడండి. ప్రభు వాక్యానికి లోబడండి. దేవుని బిడ్డలారా, పగలు క్రైస్తవులు రాత్రి మరొకలాగా వేసుకోకండి. లేదంటే రాత్రి క్రైస్తవుడు పగలు మరొకలాగా ఉండకండి. నా ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవ దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వచ్చావు. నువ్వు కూడా నిన్ను చూస్తున్నప్పుడు నా దేవుడి కంటికి ఒకే రీతిగా కనబడవు. ఒక రీతిగానే కనబడాలి. అది చెడుగా కనబడతావో, ఆయనకి నచ్చినట్టు కనబడతావో, ఏదో విధంగా కనబడితే నా దేవుడు సాయం చేస్తాడు నీకు. చెడుగా కనపడంటే ఏంటి? ప్రభువా, నేను పాపిని, నేను రాత్రి తప్పు చేశాను, నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను, నన్ను శుద్ధి చేయి. ఒకటి. రెండోది, ప్రభువా, నేను రక్షణ పొందిన రోజున నా పాపాలను ఒప్పేసుకున్నాను, నేను ఇంతవరకు పాపము చేయడానికి వెనకడుగు వేస్తున్నాను, నేను పాపము చేయలేదని అనుకుంటున్నాను, ఒకవేళ నాలో పాపాలు ఉంటే తీసివేయ. ఇది నా ప్రభు దగ్గర ప్రార్థన. నీకు నువ్వే సర్టిఫికేట్ చేసుకోకు. స్టాంప్ వేసి సంతకం పెట్టే గవర్నర్ వేరే ఉన్నారు. అవునా? నా ప్రభు కోసము కొన్ని మహాబిరుదులు చెప్పాను. మహాబిరుదులు. ఎన్ని బిరుదులు చెప్పాను? ఎన్ని బిరుదులు? ఆ మహాబిరుదులే. ఎన్ని బిరుదులు? 3. ఎలోహిం, అదోనియా, యెహో మక్కడేశం. ఇవి నోరు తిరిగితే అన్య భాషలు మాట్లాడడానికి ఈ నాలుక కూడా సడలింపు వస్తుంది. ఇవి నేర్చుకోండి. ఎలోహిం అనగా దేవుడు అని అర్థం. ఇది దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తికి నిదర్శనం. రెఫరెన్స్ కావాలితే ఎవరైనా అడిగితే ఆదికాండం 1:1 చెప్పుకో. కీర్తన 19:1 చెప్పుకో. రెండవది అదోనయ. అదోనయ అనగా ప్రభు అని అర్థం. ఈ మాటకి హెబ్రీ భాషలో యెహోవా అని అర్థం. ఆదికాండం 18:3, మలాకీ 1:6. మూడవది యెహోవా మక్కడేశం అనగా మిమ్ముని పరిశుద్ధపరచు యెహోవా అని అర్థం. మిమ్మును, అందుకే ఈ భాషలో వాడమన్నాను. నోరు తిరుగుతుందా నీకు? చెప్పి మాట. యెహోవా మక్కడేశం. నిర్గమకాండం 31:13 4వ బిరుదు యెహోవా రోహి. యెహోవా రోహి. రోహి హి. యెహోవా రోహి అనగా యెహోవా నా కాపరి అని అర్థం. అన్య భాషలకు నిదర్శనాలు. అందుకే మీకు చెప్తున్నాను, ఎన్ని రోజులు ఇంకా మీరు చాప కింద నీరులా ఉంటారు. యెహోవా రోహి. యెహోవా రోహి అనగా యెహోవా నా కాపరి. కీర్తనలు 23:1. ఒకవేళ మీరు కంఠస్థ పట్టే వరకు కూడా ఈ కాగితం మీ ముందు పెట్టుకొని ఆ మాటలు పలుకుతూ ప్రార్థన చేయండి. మీ ముందు ఒక పత్రిక ఇచ్చాను, ఆ పత్రిక కూడా మీ ముందు ఉండాలి. రెండోది, ఐదవ మాట నా ప్రభుకి ఇచ్చిన మహాబిరుదు, గొప్ప బిరుదులు. యెహోవా సబ్బాత్. మై గాడ్. యెహోవా సబ్బాత్ అనగా సైన్యములకు అధిపతి యెహోవా. గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్, ది హోలీ స్పిరిట్. అనగా సైన్యములకు అధిపతి యెహోవా. యెషయా 6:1-3. 6వ మాట, 6వ బిరుదు ఎల్యాన్. యా కాదు, ఏ ఎల్యాన్ అనగా సర్వోన్నతుడగు దేవుడు.
లేక మహోన్నతుడగు దేవుడు అని అర్థం. మహానుభావ, నీ దేవుని గుర్తించు, నీ ప్రభును మహింపరచు. ఆది కాలములో మన పితరులు చేసిన ప్రార్థన మీ ముందు పెడుతున్నాడు దేవుడు ఈ దినాన్న. ఎల్యాన్ అనగా సర్వోన్నతుడగు దేవుడు, లేక మహోన్నతుడగు దేవుడు అని అర్థం. 7 ఎల్ ఓలాం. ఎల్ ఓలాం, ఓ ఓ ఓ ఎల్ ఓలాం అనగా నిత్యుడగు దేవుడు అని అర్థం. అనగా నిత్యుడగు దేవుడు అని అర్థం. ముందు చెప్పిందని రెఫరెన్స్ చెప్పలేదు కదా మీకు. ఆదికాండం 14:17-20. ఏది? ఎల్యాన్. ఆదికాండం 14:17-20. యెషయా 14:13-14. యెషయా 14:13-14. తర్వాత ఎల్ ఓలాం అనగా నిత్యుడగు దేవుడు అని అర్థం. యెషయా 40:28-31. 28-31. 7 బిరుదులు మీ ముందు పెట్టాను. స్తోత్రము. ఎన్ని బిరుదులు? 7 బిరుదులు. ఈ 7 బిరుదులు కూడా దేవుని ప్రియులారా, మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ రెఫరెన్స్ చదువుకుంటే ఇంకా మైండ్లోకి ఇంకా 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 మెదడులోకి వెళ్ళిపోద్ది. మీ మెదడంతా కూడా మెదడులో పెట్టిన తుప్పు బురద తీసేద్ది. చూడు, ఇక్కడ ఫిల్టర్ హౌస్ ఉంది. ఇక్కడ ఫిల్టర్ హౌస్ ఎర్ర నీరు వచ్చింది. ఎర్ర నీరు. మరి మీ ఇంటికి వచ్చే నీరు మంచినీరు వస్తుందా? అదనమాట. ఆ ఎర్ర నీరు అంతా కూడా ఫిల్టర్ చేసాడు. ఆ బురద అంతా కూడా పక్క దోసాడు, ఎన్నో లిక్విడ్లు కలిపి. అవునా? అలాగే మీ మెదడులో ఉన్న తుప్పు, మీ మెదడులో ఉన్న బురద, ప్రభుని ఎలా మహింపరచాలో, ఆ బురద అంతా పోతేనే ప్రభుని ఎలా మహింపరచాలో తెలుస్తుంది మనకి. లేదంటే స్తోత్రం 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 ఇది ఒకటి బాగా వచ్చేసింది మనకి అందరికీ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువును మహింపరచండి అబ్బా, ప్రభువును మహింపరచండి. స్తోత్రం చెప్పండి, తప్పులేదు. ప్రభువును మహింపరచండి. మహోన్నతుడా, మహాగణుడా, మహిమా స్వరూపి, రాజాది రాజా. అబ్బా, కోట్లాది కోట్ల దేవదూతలు ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉంటే లెక్కకు మించినవి కదా. అవి లెక్కకు మించినవి దేవుని బిడ్డలారా. అటువంటి సంఘంగా ఉండడానికి ప్రయత్నించండి అబ్బా. అప్పుడు ఈ రెఫరెన్సులు మన మెదడులోకి వెళ్ళి, నేను కూడా మన మెదడులోకి వెళ్ళి, మనలో నా మెదడులో ఉన్న బురద, నా మెదడులో పెట్టిన తుప్పు అనగా లోకంలో ఉన్న ఆలోచనలు ఇవన్నీ బయటకు పోయి తేటగా ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. ఒక్కొక్కరు చూడండి, ఒక్కో సంఘంలోని మహాపరిశుద్ధుడు ఒక పరమ తండ్రి, నా ప్రియమైన యేసు నీకు స్తోత్రం ఇలా కూడా అనరు. స్తోత్రం అయ్యా, అయ్యా బాబు, నాన్న, తాత, మా అమ్మ, బాబు, అక్క, చెల్లి, తమ్ముడు. ఈ పదాలు వాడండి, ఈ పదములు వాడండి. పదములు చాలవట నా ప్రభువుకు రాయడానికి, పదములు చాలవట ఈ పెదాలతో పలకడానికి. దేవుని బిడ్డలారా, ఈ పదాలు వాడండి అబ్బా. మీ ముందు పెట్టుకోండి, ఒక లైట్ వేసుకోండి, మోకరించండి. ఎలోహీం స్తోత్రం, అదోనియా స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని బిడ్డ యెహోవా మక్కడేశం స్తోత్రం, యెహోవా రోహి స్తోత్రం, యెహోవా సబ్బాత్ స్తోత్రం, ఎల్యాన్ స్తోత్రం, ఎల్ ఓలాం స్తోత్రం. ఇంకా మీకు వచ్చిన పదాలు ఉన్నాయి. ఎబెనెజరే స్తోత్రం, యెహోవా నిసి స్తోత్రం, యెహోవా సిద్కేన్ స్తోత్రం, యెహోవా రపా స్తోత్రం, యెహోవా నిసి స్తోత్రం,
ఎలోహీం స్తోత్రం, ఎల్ రోహీ స్తోత్రం, ఎల్ షద్దాయ్ స్తోత్రం. ఏమి వద్దా? ఎప్పుడు చూసినా పాడిందే పాడరా, పాడిందే పాడరా. బాబులు, అయ్యగారులు, అమ్మగారులు, స్తుతిస్తే దేవుని బిడ్డలారా, ఈ మాటలు మాట్లాడితే నా ప్రభు ఒకవేళ కనికరించి ఆ రోజున ఎలాగైతే యెషయా, ఎలాగైతే హిర్మియా, ఎలాగైతే అదిగో యెహెజ్కేలు ఏ విధంగా అయితే ఆ అగ్నితో ఈ పెదవులు, వాళ్ళ పెదాలు అగ్నితో కాల్చాడో, అలాగే మన పెదవులు కూడా దేవుడు అగ్నితో కాల్చుతాడు మనల్ని. స్తోత్రము. దేవుని బిడ్డలారా, పాపపు పెదవులు అండి ఇవి, పాపపు పెదవులు. ఈ పెదవులు ఎంత వేగో కాలిపోతే అంత మంచిది. అబద్ధాలు. ఈ పెదవులు కాల్చమనండి, ఈ పెదవులను అగ్నితో కాల్చమని చెప్పండి, కాల్చమని చెప్పండి పెదాలని. ఎప్పుడైతే పెదవులు కాలుతాయో దేవుని బిడ్డలారా, హృదయం మండుతుంది. అప్పుడు అన్య భాషలు మాట్లాడతారు దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉంటారు మీరు. అన్య భాషలకి పరిశుద్ధాత్మక అసలైన నెంబర్ 1 ప్రధానమైన పాత్ర ఏంటి చెప్పనా? ప్రేమ కలిగి ఉంటారు మీరు. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా వాక్యానికి నడిపింపు ముందు ఇప్పుడు మహోన్నతుడ దేవుడి కోసమే గత సబ్జెక్టు కూడా జరిగింది, ఆ మహాప్రభు కోసమే మళ్ళీ ఇప్పుడు కూడా సబ్జెక్టు జరుగుతుంది. దేవుడు అనగా పవిత్రాత్మ. దేవుడు అనగా పవిత్రాత్మ. పవిత్రాత్మ ఆదికాండం 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు లేదా ఆదియందు దేవుని యొక్క ఆత్మ ఆ జలముల మీద చీకటి జలము పైన కమ్మి ఉండెను. చీకటి జలము పైన కమ్మి, అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఆన్సర్, ఈజ్ ఈక్వల్ దేవుడు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? దొంగాత్మ నాది. ఏ ఆత్మ? అపవిత్రాత్మ. లోకానికి ఏలినోడు, లోకాన్ని ఏలినవాడని కూడా అన్నాన్ని. లోకానికి ఏలినోడు, దొంగోడు, అబద్ధకుడు, ఈ లోకానికి ఏలినోడు, అపవిత్రాత్మ, దొంగాత్మ, దెయ్యమాత్మ, దురాత్మ. లోకాన్ని రక్షించేవాడు పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ. చప్పట్లు కూడా స్తోత్రం చెప్ప. ఈ లోకాన్ని రక్షించేవాడు, లోకరక్షకుడికి ఆత్మ పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ. నిన్ను సృష్టించిన ఆత్మ, నిన్ను రక్షించే ఆత్మ, నిన్ను నడిపించే ఆత్మ, దేవుని రాజ్యానికి నిన్ను తోడుకొని తీసుకొని పోయే ఆత్మ. చెప్పగలిగా హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండగా, దేవుడు జలముల మీద అల్లాడుచుండగా, చూసారా? ఇప్పుడు దేవుడు అనగా పరిశుద్ధాత్మ. బాగా వినండి. ఆయనకు భౌతికమైన ఆకారం కానీ భౌతికమైన ఉనికి కానీ లేదు. ఆయనకు భౌతికమైన ఆకారం కానీ భౌతికమైన ఉనికి కానీ లేదు. చెవులు నిర్మించినవాడు,
వినకుంటా ఉండునా, కానకుంటా ఉండునా అన్నారు. అంటే నిర్మించిన వాడే, కానీ నా దేవుడికి చెవులు ఉన్నాయి, నా దేవుడికి కన్ను ఉన్నాయి, నా ప్రభు కళ్ళు ఉన్నాయిలే, కానీ చెప్తున్నాను నా దేవుడికి చేతులు ఉన్నాయి, నా దేవుడికి కాళ్ళు ఉన్నాయి. భౌతికంగా ఆయన ఆకారం లేనివాడు. ప్రభు ప్రభు చెప్పు మోషే, చెప్పు 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 వింటున్నాను, చెప్పు. నేను చూడాలి ప్రభు. నన్నే? అవును ప్రభు, ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండిపోయింది నేను చూడాలని. సరే రేపు కలుద్దాం రా అన్నాడు. ఎక్కడ రమ్మంటారండి? అది ఆ కొండల మధ్య రావయ్యా, ఆ కొండల మీద, ఆ పర్వతాల మధ్య రా, నేను వస్తాను అక్కడికి అన్నాడు. అవును మరి. ఆయన నిలబడి ఎదురు చూస్తున్నా, ప్రభు వస్తాడు, నా ప్రభు వస్తాడు, నా ప్రభు వస్తాడని. మోషే అనుకున్నాడు నాలాగే ఉంటాడు, నాలాగే ఉంటాడు అని. అనకు మా తాతలాలు చెప్పారు కదా, నాలాగే ఉంటాడు. ఆయన సృజించిన, ఆయన రూపం మనలో సృజించాడు, ఆయన్ని చూసి మమ్మల్ని తయారు చేశాడని చెప్పేసి మా తాతలాలు చెప్పారు కదా. మా తాతలాలను మా అబ్రహాం తాతయ్య చెప్పాడు, ఆ తర్వాత మా ఇస్సాకు తాతయ్య, మా యాకోబు తాతయ్యలు అందరూ చెప్పారు కదా, మాలాగా ఉంటాడు, నాలాగా ఉంటాడని చెప్పేసి మనోడు కళ్ళు పెద్ద చేసి చూస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన స్వరం వినబడుతుంది. మోషే చూసావా అన్నాడు. ఏం కనపడుతుంది చూడడానికి? ప్రభు చూస్తున్నాను కానీ నీ స్వరం వినబడుతుంది తప్ప మొత్తం టోటల్ అంతా ఆకాశం దిగిపోయింది కిందకి. మరి అది నేనే. స్తోత్రము కలుగును గాక. మేఘము దిగింది, మేఘము 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 దిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆశపడుతున్నావు మోషే, నువ్వు నాకు కావాలరా. నన్ను చూసిన వాడు ఏ నరుడు బ్రతికలేడు, కనుక నువ్వు కావాలి కనుక ఇదిగో నా రూపం అని వీపు చూపించాడు బాబు. మహోన్నతుడు ఏం చూపించాడు? వీపు చూపించాడు. అక్కడతో ఈయన సంతృప్తి చెంది, మహోన్నతుడా చాలించు, నీ కృప నాకు చాలును. నరుడైన నా మాట విని ప్రభువా నా ముందుకు వచ్చి నిలబడినందుకు తమరికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏమండి, కనుక భౌతికమైన ఆకారం కానీ భౌతికమైన ఉనికి కానీ లేదు. ఆయన అన్నింటికీ అతీతుడు, ఆయన అన్నింటికీ అతీతుడు, ఆయన అనంతుడు. బాబోయ్ మళ్ళా బిరుదులు వచ్చేస్తున్నాయి. ఆయన అతీతుడు, ఆయన అనంతుడు, ఎప్పుడు ఉండేవాడు. సభలు కూడా స్తోత్రాలు చెప్పు. ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. ఇలాగొచ్చి అలా తలక్కమని వెళ్ళిపోయేవాడు కాదు నా దేవుడు. ఎప్పుడూ ఉండేవాడు, అతిథుడు, అనంతుడు, ఎప్పుడు ఉండేవాడు. మహోన్నతుడికి ఒక పేరు చెప్పనా? సర్వజ్ఞాని. రాసుకోండి 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 రాసుకోండి. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారేమో, మొట్టమొదటి నుంచి ఉంది అక్కడి నుంచి. మీరు ఆయనకి సంబంధించిన మొట్టమొదటి నుంచి ఉంది. దేవుడు, పవిత్రాత్మ అక్కడి నుంచి ఉన్నాయి ఆయనకి. ఆయన ఘనత అంతా అక్కడి నుంచే ఉంది. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, తాను సృష్టించిన విశ్వమంతటిపై ఆయన నిరంతరము ఘనత పొందుతున్నాడు. ఆయన ఉనికి గురించి చెప్పుకొని, ఆయన ఉనికి గురించి చెప్పుకొని వాక్య భాగాలు కూడా, ఆయన ఉనికి గురించి చెప్పుకొని వాక్య భాగాలు కూడా ఏమని చెప్తున్నాయంటే, దేవునందు ప్రియులారా, సర్వభౌముడు అయిన సృష్టికర్తని నేర్చుకోవాలి, నోరు తిరగాలి. సార్వభౌముడు అయిన, సార్వభౌమ లేదా సార్వభౌముడు, సార్వభౌముడు అయినా లేదా సార్వభౌముడైన
సృష్టికర్త అని, న్యాయాధిపతి అని నొక్కి నొక్కి చెబుతున్నాయి. ఏం చెప్తున్నాయి? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అమ్మా, ఆయన ఉనికి గురించి చెప్పుకొని వాక్య భాగాలు కూడా చూసారా దేవుని బిడ్డలారా? ఆయన ఉనికిని చాటించే వాక్య భాగాలు కూడా ఇలాగ చెప్తున్నాయట. సార్వభౌముడని, సృష్టికర్త అని, న్యాయాధిపతి అని నొక్కి చెప్తున్నాయి వాక్యం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12 నుండి 18 వరకు, 12 నుండి 18 వరకు చదవాలి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? వాక్యం చెప్తున్నాడు, వాక్యం మీద మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? ఇంతవరకు ఏనాడు కూడా ఆయన చూడలేదు, ఆయన ముందు ఎవరు లేరు, ఆయన వినలేదు. మరి నువ్వు విన్నావా? ఇప్పుడు ఆయన నామానికి మహిమకరంగానే వర్తమానాలు వస్తున్నాయి కదా, ఎవరన్నా ఉన్నారేమో చెప్పండి. ఆయన పుడిసిటిలో జలములంటే నీరు కొలతుందా? ఉందండి, కొలత ఉంది. క్యూసెక్స్ క్యూసెక్స్లు ఉన్నాయి కదండి, 2000 క్యూసెక్స్లు, 36 అడుగులు, 38 అడుగులు, ఇలాంటి కొలతలు కొలుస్తారు. 8000 క్యూసెక్స్ నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి వదిలేశారు. నా ప్రభు చెప్పింది ఈ లోకంలో పారుతున్న నీరు గురించి కాదు. దేవుని ప్రియులారా, జలములు 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 ఆ జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? మరే ఉన్నాడు ఇక్కడ లోకంలోని. ఆకాశమును కొలిసే దేవుడట. స్తోత్రం కలుగును గాక. వీటన్నింటికి మిమ్మల్ని ఆన్సర్ అడుగుతాను నేను. ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి. అందుకని జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడమ్మా? జానతో ఆకాశములు కొల చూచిన వాడెవడు? జానతో ఆకాశమును కొల చూచిన వాడెవడు? భూముల్లోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? ఆహా, మహోన్నతుడా! భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? స్తోత్రము కలుగును గాక. త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూసినవాడు. త్రాసులో పర్వతములు తూసిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? చెప్పలే. లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి దేవుడు లేడయా. ఎక్కడ? లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి దేవుడు లేడయ్యా. లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి ప్రేమ లేదయ్యా. లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి దేవుడు లేడయ్యా. లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి ప్రేమ లేదయ్యా.
ఎంత మంచి దేవుడు నీవయ్యా, ఆరాధనా. సృష్టికర్త, సర్వము సృజించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, స్తోత్రము కలుగునుగాక. సార్వభౌముడు, సృష్టికర్త, న్యాయాధిపతి అని నొక్కి చెప్తున్నాయి దేవుని యొక్క వాక్యాలు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆ వాక్యము ఏ వాక్యమో మీకు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడి ముందు దోషులు సాపడిగితే దేవుని బిడ్డలారా, నాకైతే ఆయన భిక్ష పెట్టాడు. ప్రభువా, ఆ వాక్యములు ఏంటయ్యా ఇంత బాగా కనపరుస్తున్నారు చెప్పేసి ఆ వాక్యాలు నొక్కి చెప్తూనే అంటున్నారు కదా. ఎక్కడ ప్రభు అని దోషులు చాపు అడిగితే రాత్రి నుంచి మొదలెడితే దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం ఈరోజు ఉదయం 9 గంటలకల్లా తీసుకో అని భిక్ష పెట్టాడు నా ప్రభు. భిక్ష దేవుని బిడ్డలారా, ఊరికినే రాదు. కన్నీరు కారుస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువును మహింపరుస్తూ, ప్రభువుని గణపరిస్తే ఆ భిక్ష పెడతాడు దేవుని బిడ్డలారా. మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి, మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి అది లోకానికి సంబంధించినవి. అవి కేవలం నా ప్రభువుని మహింపరచాలి అనే ఒక ఆశ, అత్యాశ ఉంటే అది పరలోకానికి సంబంధించిన మాటలే ఇక్కడ పడతాయి. స్తోత్రము. ఆ మాటలు కూడా దేవుని బిడ్డలారా మనోనేత్రం తెరిచి మీరు కూడా దోషులు చాపితే మీ హృదయంలో పడడానికి ప్రయత్నించండి. అవి కూడా ఏంటండి ఎలా గణపరుస్తున్నాయండి? వాక్యము నొక్కి చెప్తున్నాడు. ఎలాగండి? భూమిలో ఉన్న మన్నుని పాత్రతో కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు అదిగో చెప్పానా, దేవుడనగా పవిత్రాత్మ. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? స్తోత్రమా. హల్లెలూయా. మరలా ఈయనకి మంత్రి ఒకటేటి, సలహాదారుడా ఇంకొకడు? రాజులకు రాజు నా దేవుడా, ప్రభువులకు ప్రభు నా దేవుడు. మళ్ళా ఇంకొకడు సలహాదారుడు. ఆ మంత్రికి సలహాదారుడు, లేదంటే ఆ రాజుకు ఒక మంత్రి. బూడిది గుమ్ముడికాయ ఏం కాదు. నా ప్రభుకి సలహా ఇచ్చినాడు ఎవరన్నా ఉన్నారా? సలహా అడగాలి అని మన వెళ్ళి అడగాలి ఆయన్ని. సలహా ఇచ్చింది నా దేవుడు. స్తోత్రము. భూమి ఆకాశంలో సృజించిన దేవుడా నీకు వందనాలు. ఆకాశ నక్షత్రములు సృజించిన దేవుడా నీకు వందనాలు. సూర్యచంద్రుని సృజించిన దేవుడా మీకు వందనాలు. సకల కొండ పర్వత శిఖరములు సృజించిన దేవుడా మీకు వందనాలు. చీకటి వెలుతురును సృజించిన దేవుడా మీకు వందనాలు. గాలి నీరుని సృజించిన దేవుడా మీకు వందనాలు. సకల సముద్ర జలములు సృజించిన దేవుడా మీకు వందనాలు. సముద్ర జలంలో ఉన్న మత్స్యరాశులు సృజించిన దేవుడా మీకు వందనాలు. సకల జీవరాశులు సృజించిన దేవుడా మీకు వందనాలు. ఎగిరే పక్షులను ప్రాకే జంతువులు సృజించిన దేవుడా మీకు వందనాలు. మీ యొక్క స్వరూపంతో ఈ మనిషిని సృజించిన దేవుడా నీకు స్తోత్రం. చప్పటి స్తోత్రాలు చెప్పండి అబ్బా. అది నా దేవుడి యొక్క గొప్పతనం. అది నా ప్రభు యొక్క గొప్పతనం. ఇది కంఠస్థపాఠం పెట్టు రోజును నా ప్రభుకి స్తోత్రబలు అర్పించినట్లే. ఇది కంఠస్థపాఠం పెట్టి రోజు ఈ మాటలు పట్టుకొని ఇలాగా, ప్రభువా భూమి ఆకాశాలు సృజించిన దేవుడు అయ్యా, సృష్టికర్త బాబు. ఇప్పుడు నేను ఏ విధంగా బలిపీఠ మీద నా దేవుని స్తుతించాను, అలా కంఠస్థ పెట్టి ప్రతిరోజు ఎలాగే ప్రార్థన చేస్తావో లేకపోతే దేవుని ఎందుకు ఇలాగే ప్రార్థన చేస్తావో సాగలపడి ప్రార్థన చేస్తావో, ఏ విధంగా ఏ భంగిమలో ప్రార్థనా భంగిమలోని ఏ భంగిమలో ప్రార్థన చేస్తావో చెయ్యి, కానీ హృదయం మాత్రము దేవుని వైపు త్రిప్పు. హల్లెలూయా. నీ హృదయంలో వచ్చిన ప్రతి మాట నా ప్రభుకి ఇష్టమైన మాటగా పలుకు.
ప్రతి మాట కూడా ఉన్న మాటే పలుకు. నొక్కి నొక్కి వాక్యం ఎలాగైతే చెప్తుందో అదే మాట పలుకు. నా ప్రభువుకి అబద్ధాలు చేర్చొద్దు. నా ప్రభు చేయలేనివి ఏది మీరు పెట్టొద్దు. దానివల్ల మీకు ఇబ్బంది. ఇప్పుడు ఈ వాక్యము ఏ విధంగా ప్రశ్నార్థం వేసిందో అవన్నీ లెక్క పెడదాం. నెంబర్ 1, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? 1. జానతో ఆకాశములు కొలచూచిన వాడెవడు? 2. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? 3. త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? 4. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? 5. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? 6. ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? 7. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? స్తోత్రమా. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన ఆలోచన అడిగాడు? ఆలోచనకర్త నా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు ఎవరు? ఆలోచనకర్త. ఆలోచనే ఆయన దగ్గర నుంచి వస్తుంది. కర్త ఆయనే తయారు చేసి ఆయనలోంచి రావాలి. కర్త పుట్టిందే ఆయన దగ్గర నుంచి. ఆలోచన అనే పదం పుట్టిందే ఆయన దగ్గర నుంచి. ఆలోచన. ఆయన మరొకరిని వచ్చి ఆలోచన అడగడం ఏంటి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. నా ప్రభు యొక్క వాక్యం చెప్తుంటే దేవుని తిమ్మిరికిపోతుంది. శరీరాలు తిమ్మిరికిపోతుంది. నా ప్రభుని గణపరుస్తుంటే దేవుని బిడ్డ అరికాలు మొదలుకొని నడి ఈ ఎంట్రిక వరకు తిమ్మిరికిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎలా మాట్లాడగలం? ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు హృదయంలో నాటపడాలి ఈ మాటలో. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, చూసారా ఆయనకు ఆలోచన ఇచ్చేదెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? బాబోయ్ మహానుభావ, ఈ మాటలు వాక్యంలో ఉందని పలుకుతున్నాం బాబు. వాక్యంలో ఉందని పలుకుతున్నాం తప్ప తమరికి మేము ప్రశ్నే లేదండి. మహోన్నతుడా, తమరికి ప్రశ్న వేసే అర్హత మాకు ఉందా బాబు? వాక్యంలో ఉన్నదే మేము చెప్తున్నాం బాబు. ఏంటమ్మా? వివేకము. ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? ఎవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? మా బాబోయ్, చూసారా దేని బిడ్డలారా? వాక్యము నొక్కి నొక్కి ఆయన నామాన్ని మహింపరుస్తుందని చెప్పానా లేదా మీకు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? బాబోయ్, ఆయన బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? మరొకడు ఎవడైనా ఉన్నాడా అండి? నా దేవుడు తప్ప, నా ప్రభు తప్ప మరొకరు ఎవరైనా ఉన్నారా అండి? నా రక్షకుడైన యేసు ప్రభు తప్ప ఎవరూ లేరండి. నా యేసుక్రీస్తు ప్రభుని మనసారా ఎవరైతే నమ్ముతారో ఇవన్నీ కూడా వారికి నా దేవుడు దయచేస్తాడండి. ఎందుకంటే దానికి కర్త కర్మ క్రియ ఈయనే. వీటన్నిటికి కర్త కర్మ క్రియ ఈయనే. దేవుని బిడ్డలారా, ఎవరైతే మనసారా ప్రభువా ఇవన్నీ మీ దగ్గరే ఉన్నాయని నమ్ముతారో, మీకెవడయ్యా మరొకడు చెప్పేది అని ఎవరైతే నమ్ముతారో, మీకు సాటి ఎవరు లేరు ప్రభు అని ఎవరైతే నమ్ముతారో, నమ్మి నా ప్రభు దగ్గరకు వస్తారో, ఇవన్నీ కూడా నా ప్రభు వారికి దయచేస్తాడండి. జ్ఞానము బుద్ధి అన్నీ కూడా దేవుని అంది. పిల్లరా అయిపోయిందమ్మా, ఉందా? చదవాలి. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. స్తోత్రం. నువ్వెంత, నీ బ్రతుకెంత, నేనంత, నా బ్రతుకెంత. ఎవరు? జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. ఆయన చేతిలో నుంచి కారిపోయే బిందు చుక్క అలాంటివి. జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ఎక్కడో ఉంటావు అంటే ఎక్కడో ఉంటావు, అవునా? ధూళి ఎక్కడో. మరలా వచ్చిందా? యోబు అంటాడు,
ధూళినయ్యా దుమ్మునయ్యా ప్రభు, నేనంత నా బ్రతికెంత మహోన్నతుడా. ధూళిని దుమ్ముని ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డరా, నీ పాదాలు ఒక్కసారి పట్టుకుంటే చాలు అయ్యా నా కన్నీరుతో నీ పాదాలు కడుగుతాను బాబు, రా బాబు రండి అయ్యారు కడుక్కో అని ఇచ్చాడు నా దేవుడు, తీసేయలేదు. అంత జాలిగల దేవుడు నా దేవుడు. కడుక్కోమన్నాడండి, కడుక్కో. నీళ్ళతోటా కన్నీళ్ళతోటా? అయ్యా నా కురులతో తుడుస్తానయ్యా. తుడుచుకో. ఆ అవకాశం నీకు నాకు ఇవ్వాలి దేవుడు. ఆవిడ అందరూ అంటారు ఆ చెప్పులు కొట్టి సీమని అంటాడు, పాపాత్మరాలు అంటాడు. అరే పాపాత్మరాలు ఆవిడ కాదు, మనం ఆ అవకాశం మనకు కూడా దేవుడు ఇవ్వాలి. ఏమండి, జడకురులతో ప్రభు పాదాలు తుడిచింది. దేవుని బిడ్డారా, ఆయన ఎంత జాలిగల దేవుడు. చూసారా దేవుని బిడ్డారా, ఎంత జాలిగల దేవుడు అండి. చదవమ్మా. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. సమ్మిదలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. 18 వరకే. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉన్నారట. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? స్తోత్రం. హల్లెలూయా. నా దేవుణ్ణి ఎవరితో పోలుస్తారండి? ఇంకా ఉన్న మ్యాటర్ అక్కడ, దిమ్మ తిరిగే మ్యాటర్. శూన్యం, పరిశుద్ధాత్మ శాశ్వతం, శూన్యం శాశ్వతం. నా దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? ఎవరితో పోల్చగలవు నా దేవుణ్ణి? ఎవరితో పోలుస్తావు? చెప్పు ఎవరితో పోలుస్తావు నా దేవుణ్ణి? నేను చెప్తాను, నా దేవుణ్ణి ఎవరితో పోలుస్తాను? పరిశుద్ధాత్మ దేవునితో పోలుస్తాను. హల్లెలూయా. ఆన్సర్ మీ దగ్గర ఉంది కదా, దేవుడు పవిత్రాత్మ అని. నా దేవుణ్ణి పోలుస్తాను. సార్వభౌముడైన సృష్టికర్తను పోలుస్తాను. సార్వభౌముడైన సృష్టికర్త నా దేవుడిని ఆ విధంగా పోలుస్తాను. ఇంకా న్యాయాధిపతి అని పోలుస్తాను, అనంతుడు అని పోలుస్తాను, అతీతుడు అని పోలుస్తాను, సర్వజ్ఞాని అని పోలుస్తాను, సర్వశక్తిమంతుడు దాన్ని పోలుస్తాను, సృష్టికర్త అని పోలుస్తాను. అన్ని చెప్తూ పోలుస్తాను నా దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి వస్తుంది. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? అది ఏ రూపాన్ని ఆయనకి సాటి ఉంది? ఏ రూపం అండి? ఏ రూపంతో సాటి చెప్పగలమను ఆయనకి? చదవాలి. అయిపోయిందా? ఏ రూపంతో ఆయనను సాటి చేయగలరు? రాయి రప్పను మ్రొక్కుచున్నావా ఓ మనిషి, చెట్టు పుట్టకు మ్రొక్కుచున్నావా? రాయి రప్పకు మ్రొక్కుచున్నావా ఓ మనిషి, చెట్టు పుట్టకు మ్రొక్కుచున్నావా? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తను నీవు మరచిపోతివా? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తను నీవు మరచిపోతివా? రాయి రప్పకు మ్రొక్కుచున్నావా ఓ మనిషి, చెట్టు పుట్టకు మ్రొక్కుచున్నావా? రాయి రప్పకు మ్రొక్కుచున్నావా ఓ మనిషి, చెట్టు పుట్టకు మ్రొక్కుచున్నావా? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తావా?
ఎవరితో పోలుస్తావు నా దేవుణ్ణి? ఏ రూపంతో పోలుస్తావు నా దేవుణ్ణి? అన్ని కొచ్చులు వేసాడు మన ముందు. వాక్యమే దేవుడు. దేవుని ప్రియులారా, అందులో 14వ వచనం చదువుదాం. ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? చూసారా, అది ఆ 14వ వచనం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? చాలు. మళ్ళా నెంబర్ 1, ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? 1, 2. న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? చాలు. సామెతలు 15వ అధ్యాయము 2, 3, 7. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. అంతకన్నా ఏముందండి? అక్కడ జ్ఞానము స్థానంలో నా ప్రభుని పెట్టండి, బుద్ధిహీన స్థానంలో అపవాదిగాని పెట్టండి. అవునా? జ్ఞానముచ్చే దేవుడు నా దేవుడు. మళ్ళీ ఆయనకి మరొకటి జ్ఞానం ఇవ్వడం ఏంటి? మీరు ఆల్రెడీ క్రొత్త నిబంధనలోని ప్రతి క్రిస్మస్కి చదువుకున్న వర్తమానం ఒకటి వస్తుంది. జ్ఞానులు ఆ తొట్టులో ఉన్న పరుండబెట్టిన బాబు దగ్గరికి వెళ్ళారు అని. వాళ్ళకి అవసరం? జ్ఞానులు కదా, వాళ్ళకి అర్థమైంది మాది లోక జ్ఞానం, ఆయనది పరమజ్ఞానం అని. సోదర జపా, మేము లోక జ్ఞానులమే, ఆయన పరమజ్ఞాని. అర్థమైందా దేవుని బిడ్డలారా? కనుక జ్ఞానము పరమనకు సాదృశ్యము, బుద్ధిహీనత ఈ లోకమునకు అపవాదికి సాదృశ్యము. కనుక జ్ఞానులు ఏమంటాడమ్మా? జ్ఞానుల యొక్క నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. మనోహరమైన, అందమైన, సౌందర్యమైన, బ్రతికించే, పుష్పించే, వికసించే సువాసన. ఎక్కడ చావుకి సాదృశ్యమైన మాట కాదు అది మనోహరం అన్నది. ఇన్ని ఉంటాయి ఆ భావాలు. మనోహరం అనే పదానికి సావుకి వాడిపోయే, రాలిపోయే, కలిసిపోయే, నశించిపోయే అన్న మాటకి సాదృశ్యం కాదు అది మనోహరము. వికసించే, ప్రకాశించే, పుష్పించే, సువాసనిచ్చే దానికి సాదృశ్యం మనోహరము. జ్ఞానులు మాట నాలుక అటువంటి మాటలు పలుకుతాయి దేవునందు ప్రియులారా. అజ్ఞాని మాట అది అందరూ అన్నారట చనిపోతావు అన్నారట. ఆ బాడీని తీసుకొచ్చి ఆ డాక్టర్కి అప్పచెప్పాడు. అక్కడ ఆ డాక్టర్ వచ్చి అన్నాడట నువ్వు బ్రతుకుతావు అన్నాడట. ఇలా ఏం చేయలేదు, ఇలా నాడి పట్టుకొని నువ్వు బ్రతుకుతావు అన్నాడట. పెద్ద డాక్టర్లు అందరూ చచ్చిపోతావు అని చెప్పారు అన్నాడటాడు. అప్పుడు ఈయన అన్నాడట పెద్ద డాక్టర్లు అలాగే చెప్తారులే, నేను చిన్న డాక్టర్ని, నువ్వు బ్రతుకుతావు అన్నాడట. సరే అండి అయితే దేవుని బిడ్డారా. ఆ తర్వాత ఆ డాక్టర్ గారు ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు మంచి జ్ఞానం గల మాటలు మాట్లాడుతూ ఆయన పక్కలో కూర్చొని ఓదారుస్తూ ప్రార్థిస్తూ చక్కగా వైద్యం చేస్తూ ఉంటే దేవుని బిడ్డ 15 రోజుల తర్వాత లేచి కూర్చున్నాడట. 15 రోజుల తర్వాత డాక్టర్లు అందరూ చచ్చిపోతామని చెప్పారు మరి పెద్ద డాక్టర్లు. అప్పుడు అంటున్నాడంట, అయ్యా మీ నోటండి వచ్చిన మాటే నన్ను బ్రతికించింది. స్తోత్రమో. చూసారా దేవుని బిడ్డలారా, నువ్వు పోతావురా, నువ్వు అయిపోతావు, నువ్వు అయిపోయింది నీ పని, అయిపోయావు, రాలిపోయావు. బుద్ధిహీనులు పలికే మాటలు. అన్న పని అయిపోయింది, ఆ తమ్ముడి పని అయిపోయింది, ఆ సత్యాన పని అయిపోయింది, ఆ జాన్మూసన పని అయిపోయింది, అయిపోయింది.
ఇది బుద్ధిహీనుడు చేసే పని. చాలామంది అంటారు దేని బిడ్డ ఈ మధ్యకాలం గొప్ప సాక్ష్యం, ఇంకెందుకయ్యా నీ భార్యని అక్కడ పెట్టుకున్నావు నట్టింట్లోని, ఆవిడ చనిపోయింది, బయటికి తోడెట్టండి, చనిపోయే స్థితిలో ఉంది, బయటికి తోడిపెట్టండి అన్నాడట. ఆయన అన్నాడట, నా ప్రభు బ్రతికిస్తాడు నా భార్యని, నా ప్రభువు నా భార్యని చంపడాడట. ఓ నీ మూర్ఖుడా, నువ్వు మూర్ఖుల్లా మాట్లాడుతున్నావు అన్నాడట అవతలడు. మూర్ఖుల్లా మాట్లాడేది ఎవరు? ఇంకెందుకయ్యా చనిపోయేటట్టు ఉంది, బయటికి లాగమని చెప్పినాడు. మసిముఖం వాళ్ళారా, ఏ ముఖం? మసిముఖం, చీకటి ముఖం వాళ్ళారా. మీ నోటండి అయ్యే వస్తారా మాటలు? విశ్వాసంతో ఉన్నాడు అక్కడ. నేను బయటికి తీయను, చనిపోయినా పర్లేదు, ఇక్కడే నా దేవుడు బతికిస్తాడు. హాస్పిటల్ తిప్పాను, వైద్యాలు చేశాను, కను ఊపిరిలో ఉంది, నా దేవుడు బ్రతికిస్తాడు, నా ఆశ కలిగి ఉన్నాను నేను, నా ప్రభు బ్రతికిస్తాడు. నా దేవుడు బ్రతికించే దేవుడిని మేము నమ్ముకున్నాం. మేము నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు, మేము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు బ్రతికించే దేవుడు. నీ నమ్మకం నీది, మా నమ్మకం నాది అన్నాడు. బావాయ్, నా భార్యని ఎక్కడ ఒళ్ళో పెట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నీ చిత్తం ఎలాగుంటే అలాగని. ఏమయ్యా కాస్తంత పాలు పంచదార వేసి కలుపు తాగుతానంది. చప్పలు కూడా స్తోత్రాలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అమ్మాయిని బ్రతికించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ అజ్ఞానులను బుద్ధిహీనులు మాట్లాడే మాటలేంటి? ఎందుకయ్యా, ఎందుకు, దేనికి ఈ సాధువుని శ్రమ పెడుతున్నావు? ఎందుకు అబ్బాయి బోధకుని శ్రమ పెడుతున్నావు? చూడండి దేవుని బిడ్డలారా, అయిపోయింది కదా ఆల్రెడీ. సర్దబ్బా 4 కర్రలు మోసేద్దాం, 2 కర్రలు మోసేద్దాం, సర్దు అన్న. అప్పుడు అన్నాడు, యాయిరు విశ్వాసం ఉంచయ్యా. స్తోత్రం చెప్పగలవా? ఏమన్నాడు? యాయిరు విశ్వాసం ఉంచబ్బా. ఆ గొల్ల ఆఫ్ చేయమను. సాతానుగాళ్ళు దానికి అర్థం అది గొల్ల. ఆ గొల్ల ఆపు చేయమను అంటే ఆ సాతానుగా నోరు మీమను. ఏయ్ బాబు, ఇంతవరకు మీరు చేసిన మేలు పెట్టి వందనాలు, కానీ అందగా ఆగండి, మీరు ఆగండి, నా ప్రభు వచ్చాడు, నా కూతురిని బ్రతికిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు పెట్టి పిలిచాడు, తల్లి తాకు మీ లెగు అన్నాడు. ఆచి లేచి కూర్చుంది. తుమ్మి లేచి కూర్చుంది. తీసుకెళ్ళబ్బా, నోరు ముగించి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అమ్మాయి బయటకు వచ్చింది. వీళ్ళు దేవుని బిడ్డలారా, సొంత రక్తం, యేసుప్రభు మాటలు విన్న రక్తం, యేసుప్రభు మాటలు విన్న రక్తం, యేసుప్రభు దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, మా ఇంటికి వస్తాడని చెప్పే రక్తం. ఏమండి, మా తమ్ముడు చనిపోయాడు కదా, కుళ్ళిపోయి ఉంటాడు, మరలొచ్చి లేపుతానంటావేటి ప్రభువా, నువ్వు ముందుగా వస్తే నా తమ్ముడు బతికేవాడు. నా ప్రభు ముందొచ్చినా వెనకొచ్చినా నీ విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆగు, అవిశ్వాన్ని విడిచిపెట్టి లాజరు వస్తున్నాడు చూడండి అన్నాడు. లాజరు రావయ్యా. దానికన్నా ముందు నా ప్రభు 2 కన్నీరు చుక్కలు కార్చాడు. వాస్తవం, 2 కన్నీరు చుక్కలు కార్చి, తండ్రి నాకు లాజరు కావాలి, మూసుకుపోయిన ఈ మసిపోయిన ముఖాలు, ఈ మూసిపోయిన కళ్ళు తెరవబడాలి, ఈ అపవాదితో సహవాసం చేసిన వాళ్ళు, వీళ్ళు అజ్ఞానులు, బుద్ధిహీనులు, వీళ్ళు మాట నోరు ముయ్యించాలంటే ప్రభు అని ఇప్పుడు నాకు లాజరు కావాలన్నాడు. అని లాజరు రా బయటికి అని. లాజరు బయటికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. లాజరు బయటికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానము నా ప్రభు చెంతే ఉన్నాయి. బుద్ధి జ్ఞానము నా ప్రభు చెంతే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానం నా ప్రభు చెంతే ఉన్నాయి.
3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చూసారా దేవుని బిడ్డారా, చెడ్డవారిని మంచివారిని అవి ఎవరి కన్నులు? దేవుని యొక్క కన్నులు, పరిశుద్ధాత్మ కన్నులు, పరిశుద్ధాత్మ నేత్రములు. చెడ్డవాటిని మంచివాటిని చూస్తారు దేవుని బిడ్డలారా. తీర్పు తీర్చేది ఆయన, నేర్పేది ఎవరబ్బా? ఆయన న్యాయాధిపతి. ఆయన కన్నులు చెడ్డవాటిని మంచివాటిని చూసినప్పుడు ఈ చెడ్డవాడు వెళ్ళి ఆ మంచోడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాడు కాదు మంచోడు, నేను మంచోడిని. బుద్ధిహీనులు చెప్పే మాట అది. ఇప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఇప్పుడు కూడా దేవుని బిడ్డలారా, నా దేవుడు చూచట్లేదు. కొంతమంది మాత్రకే వర్తిస్తాయి, కొంతమందికే వర్తిస్తాయి ఈ మాటలు, అందరికీ కాదు. నా దేవుడు చూచట్లేదు, మనం పాపంలో పడుకుందాం. నా దేవుడు చూచట్లేదు, మనం బారులోకి పోదాం. నా దేవుడు వింటం లేదు, మనం మాట్లాడుకుందాం. నా దేవుడు చూచట్లేదు, మనం సంపాదిద్దాం. బుద్ధిహీనులు కాదా? అది అపవాది మాటలు కాదా? నీ దేవుడికి ఏం తెలుసు అన్నాడు. కర్మ. నా తండ్రి అయిన దేవుడైనటువంటి యెహోవా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి పండు తినొద్దు అన్నాడు. ఆయనకేం తెలుసు? నాకు తెలుసు అన్నాడు. చూసారా, విన్నారా? ఆయనకి తెలియదు, నాకు తెలుసు. మీరు తింటే జ్ఞానులు అవుతారు. అక్కడి నుంచి వచ్చి మనకు అజ్ఞానం. వాడు జ్ఞానులు అవుతారు. మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి. ఆయనకి ఇబ్బందని మిమ్మల్ని తినొద్దన్నాడు. మీరు తినండి, రండి. తేనె ఆహాహాహా ఎంత ఇదిగా కారిపోతుందో పేదంలోంచి వాడు నోటంట. ఆ తేనెకి లోబడిపోయింది. అవ్వమ్మ. అలాంటి అవ్వమ్మలు ఎంతమంది ఉన్నారో? పిల్లం మాటలు ఆలకించిన ఆదాం లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో? క్రైస్తవులు. అలాంటి అవ్వమ్మలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ? ఆయన అలాగే కఠినంగానే చెప్తాడు, అక్కడికి వద్దు. ఆయన నెమ్మదిగా చెప్తాడు, అక్కడికి వెళ్దాం. ఆయన వాక్యము అగ్గిలా ఉంటుంది. దేవుని వాక్యంలో చెప్పేస్తారు, కాలిపోతాం. ఇక్కడ బుట్టి కొట్లు ఐసులాగా ఉంటుంది, తిందాం. ఏ కొట్లోని? ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది. ఓహో, అరే ఎప్పుడు చల్లగా ఉంటుందిరా. రేపు మీ పరిస్థితి ఏంట్రా? రే, అగ్గిల్లో కాలిపోకండ్రా. అది నిత్య నరకాకినిరా, అందులో కాలకండ్రా. ఇక్కడ ఐస్ క్రీమ్ తిని ఎన్ని రోజులు బతుకుతారా? రే, అక్కడ నిత్య నరకాగ్ని తప్పించే దేవుడురా. ఆయన మాట అగ్నిరా. ఆయన మాట అగ్ని పుటం శుద్ధి చేస్తుందిరా నిన్ను. ఆ మాట వింటే నిత్య రాజ్యంలోకి వెళ్తావు. స్తోత్రమా! నిత్య రాజ్యంలోకి వెళ్తావు ఆయన మాట వింటే. వినండి, దండం పెట్టి చెప్తున్నాను, వినండి. ఆయన మాట వినండి. అజ్ఞానంగా ప్రవర్తించక, అజ్ఞాని ఆడు, అపవాదిగాడాడు, బుద్ధిహీనుడు, సాతానవాడు. నా ప్రభు జ్ఞానులకు జ్ఞాని. హల్లెలూయా. ఆయనకు జ్ఞానం ఇచ్చేవాడు ఎవడు? ఆయనకి జ్ఞానం నేర్పేవాడు ఎవడు? ఆయనకి వివేకం నేర్పేవాడు ఎవడు? నడవడిక, మంచి నడవడిక, పద వివేకం ఆయనకి నేర్పేవాడు ఎవడు? ఆయనే అనేక మంది దారి తప్పేవాళ్ళు నడిపించే దేవుడు నా దేవుడు. అనేక మంది వివేకంలో నడిపించే దేవుడు నా దేవుడు. తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి జనాంగము ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఆనాడు అజ్ఞాని మాట ఆలకించి అవివేకంగా తయారయ్యారో, ఆ అవివేకులు వివేకంగా తీర్చిదిద్దడానికి నా పరమ తండ్రి అని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
వినరేం ఆయన మాట? ఆయన వెళ్ళిపోడు కదండి, ఉంది కదండి, ఉంది కదా. వెళ్తావు, ఆ సోదిగా అంటారు, ఏది చెప్తే అది వింటావు. విను, నీ మనోనేత్రం తెరిచి ఈ వాక్యం చదువు. నీకు మరొకటి చెప్పవసరం లేదు. నా దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విను జాగ్రత్తగా. నువ్వు ఇలా కళ్ళు మూసి జాతకాలు తీసినాడు తీక, ఇలా కళ్ళు మూసి ఈరోజు నాకు ఏ వాక్యం వస్తుంది అని ఇలా చూసేటప్పటికి అన్నాడు, నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్తగా ఉన్నాడు. అబ్బాయి ఈ వాక్యం కాదు అని మళ్ళీ కళ్ళు మూసి మళ్ళీ తిరిగితే మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఈ విధంగా ఉంటావు, నువ్వు నీ పరిస్థితి చాలా ఈ విధంగా ఉంటుంది, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, జాగ్రత్తగా ఉన్నాయి. ఇలాగా ఆ రోజంతా తీసినప్పుడల్లా ఆ వాక్యం వచ్చిందంట. అవి ఈ వాక్యం నాకు నచ్చలేదని చెప్పేసి కళ్ళు తెరిచి చూసిందంట. అప్పుడు తీసుకుని అప్పుడు నచ్చిన వాక్యం తీసి ఇలాగని పచ్చడి నాకినట్టు నాకి ఇలా తీసి ఆ వాక్యం తీసిందంట. నీ ఇష్టానుసారంగా కాదు, ఆయన ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకో. నీ ఇష్టానుసారంగా నడిస్తే లెఫ్ట్ సైడ్, ఆయన ఇష్టానుసారంగా నడిస్తే రైట్ సైడ్. కోరుకో, ఏది కావాలి నీకు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. ఇది కోరుకుంటే ఇది, అది కోరుకుంటే అది. ఏం కోరుకుంటావు? ఎవరిని కోరుకుంటావు? ఆలోచించు. 7వ వచనము, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. వాడే ఆ బుద్ధిహీనుడు అన్నవాడికే, దానికి ఉన్న అధిపతికే స్థిరమైన వాడు కాదాడు. వాడు ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఆడికే తెలియదు. వాడు ఎప్పుడు స్థిరంగా ఉన్నాడు? అలా స్థిరంగా ఉంటే నా ప్రభు దగ్గర ఉండే కదా. అర్థమైంది మీకు? వాడు స్థిరంగా ఉంటే నా ప్రభు పక్కనే కూర్చోబెట్టాడు నా దేవుడు. మరి అక్కడే స్థిరమైన రాజ్యం అది స్థిరంగా ఉన్న రాజ్యం. అది ఆ రాజ్యం స్థిరంగా ఉంటుంది, చెక్కు చెదరదు. మరి అక్కడి నుంచి ఎక్కడ పోతే ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు, ఇంకో దగ్గర అంటాడు, ఎక్కడెక్కడికో తిరుగుతుంటాడు. వాడైనా కదా మీరు తిరుగుతుంటారు. ఇది ఎక్కడ విచిత్రం. వాడు ఎక్కడ పోతే అక్కడికి పోతారా? వాడు స్థిరంగా ఉండడాడు. వాడైనా కదా మనం పోతాం. అలా అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్దాం, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వెళ్దాం. అలా తిరగడమే, జేబులకు అన్నాలు పెట్టుకొని. చివరికి నీకు చేతులు ఇచ్చి నీకు చెప్పే ఇస్తాడాడు. ఆ చెప్పెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తాం. లాస్ట్లో నేను ఏంటి ఎవరి గురించి మాట్లాడలేదు, నా గురించి మాట్లాడుకుంటున్నాను నేను. ఈ మాట నాకు వర్తిస్తుంది. మీరు మంచోళ్ళు, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ మంచోళ్ళు. నేనే ఆ చెప్పట్టుకుని నా ప్రభు దగ్గరికి వచ్చాను. చివరికి అబద్ధ సాక్ష్యం ఏమవుతాడు? అబద్ధ సాక్ష్యం చెప్తే దేవుడు ఇందాక చెప్పాను మా పాస్టర్ గారు, నేను ఇందాకే మాట్లాడుకున్నాం. అంటే మనం గొప్పలం కాదండి నానిబాబు, మనం గొప్పలం కాదు, కానీ మనం పడ్డ కష్టాలు ఆ పరమ తండ్రి ఎవరికి పెట్టకూడదయ్యా. ఇంకేదో మాట్లాడుకున్నాం వాళ్ళండి దేవుని బిడ్డలారా. అంటే మా శ్రమలో గొప్పవని కాదు, నా ప్రభు ముందు నా ప్రభు శ్రమలో గొప్పవే చెప్తున్నాను. నేను తిరిగి చివరికి చెప్పట్టుకుని నా ప్రభు దగ్గరికి వచ్చాను. అక్కడంటే అక్కడ, ఇక్కడంటే ఇక్కడ అంతా లోకం అంతా మందే, మనల్ని ఎవడో అని చెప్పి చివరికి నా ప్రభు దగ్గరికి వచ్చాను, చెప్పట్టుకుని వచ్చాను. దేని బిడ్డారా, అప్పుడు అంటున్నాను, యేసయ్యా భిక్షగాన్ని నీ దగ్గర భిక్షమెత్తుకోవడానికి వచ్చాను బాబు, మొత్తం సర్వనాశనం అయిపోయినయ్యా, నా దగ్గర ఏమీ లేదు, మొత్తం పోయింది, ఏమీ లేదు, ఎండిపోయిన మూడినయ్యా, నీకు ఇష్టమైతే నన్ను చిగురింపు చేయని చెప్పి ఏ రోజైతే రక్షణ పొందేమో ఆ రోజు నా భార్య నేను చేయబట్టుకొని అదే రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి స్టార్ట్ చేస్తాను. దేవుని ప్రియులారా, ఈ క్షణం వరకు నా ప్రభు ముందు అలాగే అడుక్కుంటున్నాం మేము.
అలాగే నేను అందుకే అనేక మంది నేను నా మాటలో గద్దించినట్టు ఉంటాయి, కానీ అరే దేవుడితో లింక్ పెట్టుకో అబ్బా నీ కష్టాలు తీరుతాయి అంటాను. వాళ్ళు దేవుడితో లింక్ పెట్టుకోరు, పేరుకే. ఈ మాట విన్నవారులారా, ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఉన్నవారులారా, ఒకవేళ మీరు కూడా ఇంతవరకు దేవుడితో లింక్ పెట్టుకోకపోతే ఇప్పటికైనా సరే దేవుడితో లింక్ పెట్టుకోండి. నా ప్రభు మీ కష్ట శ్రమ శోధన వేదలన్నీ తీరుస్తాడు, ఇది నమ్మండి. స్తోత్రము. దేవుని బిడ్డలారా నమ్మండి. అలాగని చెప్పేసి అంతులేని ఆశకి వెళ్ళకండి, ఎక్కడితో అక్కడే. ఈ దినమునకు ఇది చాలు. ఎస్, ఈ దినమునకు ఇది చాలు అన్నావు కదా, ఇది అయిపోయిన వెంటనే రేపటికి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పడతాడు ఒక పన. బాబు నేను అడగలేదే, నువ్వు అడగకపోయినా, నువ్వు అడగక ముందే నీకేమి ఇవ్వాలో నాకు తెలుసురా. అది నా ప్రభు దగ్గర గొప్పతనం. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు, జ్ఞానులకు జ్ఞాని అయినా. ఏమండి, జ్ఞానులకు జ్ఞాని. సామెత 19:20-21. సామెత 19:20-21. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. స్తోత్రము. యెహోవా యందు తీర్మానమే స్థిరము. అక్కడికి రా, అక్కడికి వచ్చాడు, నా ప్రభు చెంతకి రా. వాక్యం విన్నవారులారా, ఎంతమంది చెవులకి వాక్యం వెళ్తుందో, ఒకవేళ ఇప్పుడు వరకు ఏమైనా తడబడుతూ తట్టుబడుతూ ఉన్నారేమో, నా ప్రభు దగ్గర రండి. వచ్చేవండి, లేదండి, రండి రండి. నా దేవుడు రాజ్యము స్థిరము, నా ప్రభు స్థిరము. దేవుని బిడ్డారా, నా ప్రభు గుప్పుల్లిపే దేవుడు, సహాయం చేసే దేవుడు. నా ప్రభు అంత మంచి దేవుడు. స్థిరత్వం లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఎన్నెన్నో ఆలోచనలు మెదడులో పెట్టుకుంటూ, ఆ వ్యాపారం చేశాను పాడైపోయాను, ఈ వ్యాపారం చేశాను పాడైపోయాను, అక్కడ చేశానండి పాడైపోయాను, ఇక్కడ చేశాను పాడైపోయాను, పట్టుకున్నదంతా మట్టి అయిపోయింది, పట్టుకున్నదంతా బూడిదైపోయింది. ఇవన్నీ దేనికబ్బా? ఒక్కసారి నా ప్రభు పాదాలు పట్టుకో, నా ప్రభు పాదాలు పట్టుకో. అవి బూడిదమో, అవి మట్టమో, అవి స్థిరమైన పాదాలు, అవి పరలోక రాజ్యానికి చేర్చే పాదాలు. నీకు ఏదైతే కావాలో ఆ సమయానికి ఇచ్చే పాదాలు అవి. ఆ పాదాలు పట్టుకో, పట్టుకో. చాలా అని చేసి చెప్తున్నాను. నా ప్రభు పాదాలు పట్టుకున్నానండి, ఇంకా నాకు సహాయం చేయలేదండి అని అడుగు. నేను ఇప్పుడే సేవ వదిలేసి బయటకు వచ్చేస్తాను. నా ప్రభు పాదాలు పట్టుకో. ఇచ్చే వరకు నా ప్రభు పాదాలు వదలకు. ఇచ్చే వరకు ప్రభువా దయచేయవా తండ్రి. ఏం ఆకలితో ఉన్నావా? అవును బాబు, రేపు కూడా ఆకలితో ఉండు. అలాగే ఉంటాను బాబు అండి. నా ప్రభు ఆకలి తీర్చే దేవుడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆలోచించండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి గత 3 భాగముల నుంచి నా దేవుడు ఎంత గొప్ప దేవుడో, నా దేవుడు ఎంత మంచి దేవుడో నా ప్రభు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి మాట దేవుడు ఒక్కడే, రెండవ మాట, మూడవ మాట, నాలుగవ మాట, ఐదవ మాట, కృప గలవాడు లేదా కృపా సమృద్ధి గలవాడు. ఏదైనా పెట్టుకో, ఏదన్నా నా ప్రభుకే చెల్లుతుంది అది. అన్ని మాటలు ఇప్పుడు ఆ మాటలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మరలా తీస్తే అవి నావే ఇవి నావే అంటున్నాడు ఆయన. మరి ఇవి లెక్కకు మించినవి ఇప్పుడు చెప్పినవి. అవేనో జాగ్రత్తగా 5 అని చెప్పేశారు. ఇప్పుడు చెప్పినవి లెక్కకు మించినవి. ఇవన్నీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పి ఒక నోటీస్ రాసుకో, నోట్స్ రాసుకొని నోటీసులు పెట్టు. ఆ నోట్స్ రాసుకొని నోటీసులు పెట్టు. నా ప్రభు దాన్ని ఇలా సైన్ చేస్తాడు. ఎస్, నీకేం కావాలో శాంక్షన్ చేశాడు దేవుడు. ఇలా ఈ లోకం వాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు చాపాడుతావు. ఈ లోకంలో ఉన్నవాడు ఆడేవాడండి.
ఎవడాడు? వాడికి భయపడతారేంటండి? వాడికి భయపడతారేంటి? సమయం అవుతుంది దేవుని బిడ్డారా. దయచేసి ఈ వర్తమానం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగాక. దైవమే, సార్వభౌముడైన నా యేసయ్యా, నీతిమంతుడా, నీతి సూర్యుడా, సర్వంతర్యామి, సర్వలోకానికే చక్రవర్తి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దైవమే మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మడా మీకు స్తుతులు. ప్రభు, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి శతకోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేని నన్ను ఇక నిలబెట్టినందుకు వందనాలు. ఇది కేవలము మీ పాదము చోటు, ఇది మీ పాద పీఠము. దైవమా మీకు స్తోత్రాలు. ఇక్కడ వినగల చెవులు ఇక్కడ ఉన్నాయని నేను నమ్ముచున్నాను. అలాగే ఈ వాక్యం ద్వారా నాయన ఎంతమంది అయితే నా తండ్రి ఆ లైవ్లో ప్రోగ్రాలు చూస్తారో వారు కూడా దేవుని బిడ్డలని నమ్మి వారు కూడా దేవుని యందు వాక్యము వారి హృదయాలు నాటబడేటట్లు సహాయం చేసి పెట్టి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు, ఇంతవరకు నడిపింపుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన వినగల చెవులు, గ్రహించే మనస్సు వారందరికీ దయచేయమని. ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి ప్రభు, అది కొంతమందికి మాత్రమే దేవా, వారి కూడా మంచి మాటలుగా, వారిని కూడా మంచి హృదయాలుగా మార్చమని, మరలా మీ యొక్క కృపతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును ఈ దినం ఉపవాసం ఉన్న బిడ్డల సంఘమునకును, దీనదాసుడి కుటుంబమునకును, నా దేశ రాసపట్న గ్రామస్తులకును ప్రభువు రాకడ సదాకాలము నా దేవుడే తోడయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువు రక్తమే జయము, ప్రభు యేసు నామ సంపూర్ణ విజయము, సమస్త అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, ఇంతవరకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి, సంగమ ప్రార్థన దైవజనుల ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడికి, బలో క్రీస్తు మహారాజుకి జై జై జై. దేవుడికి వందనాలు. మీ అందరికీ ధన్యవాదాలు.